ఏ పేషెంట్కైనా యూరిన్ పోసినప్పుడు కమోడ్లో నురగలాగా వచ్చిందంటే కంపల్సరీ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. దాంట్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రోటీన్ లీక్ అవుతుంది. ప్రోటీన్ లీక్ అవడం వల్ల ప్రోటీన్తో పాటు వాటర్ కూడా వెళ్తుంది కాబట్టి యూరిన్ నురగగా వస్తుంది. సామాన్యంగా యూరిన్ పోసిన తర్వాత ఫ్లష్ చేసిన తర్వాత మొత్తం క్లియర్ అయిపోతుంది. కానీ నురగ ఎక్కువగా ఉన్న వల్ల, విస్కాసిటీ ఎక్కువ ఉండడం వల్ల క్లియర్ కాదు. దాని అర్థం ఏంటంటే బ్లడ్లో ఉండాల్సిన ప్రోటీన్ కిడ్నీల ద్వారా లీక్ అయిపోతుంది. సో ప్రోటీన్ ఎందుకు లీక్ అవుతుందనేది కనుక్కోవాల్సి వస్తుంది. కిడ్నీల ద్వారా ప్రోటీన్ లీక్ అయిపోవడం అనేది నార్మల్ కాదు. ఎవరైనా బీపీ వల్ల, షుగర్ వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అయిన వాళ్ళకు, లేకపోతే ఏదైనా ఇమ్యూన్ రిలేటెడ్ ప్రాబ్లం వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అయిన వాళ్ళకు మాత్రమే ప్రోటీన్ లీక్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ప్రోటీన్ లీక్ అవుతుంది పట్టించుకోకుండా ఉంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కిడ్నీ పనితనం కూడా మందగిస్తుంది. సో ఏ పేషెంట్ అయినా యూరిన్ పోసినప్పుడు ఫోమీ యూరిన్ వచ్చినప్పుడు కంపల్సరీ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఒకటి అండ్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అండ్ యూరిన్లో ప్రోటీన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి.